కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టించి మోసం చేసిన ధన్వంతరి ఫౌండేషన్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బాధితులు. హైదరాబాద్ సీసీఎస్ ఎదుట ధర్నాకు దిగిన బాధితులు జనవరి 15లోగా న్యాయం చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. వాయిదాల పేరుతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు బాధితులు. సీసీఎస్ పోలీసులు తక్షణమే ఛార్జిషీట్ ఫైల్ చేయాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో ఏదైతే ధన్వంతరి వాణి అనే పుస్తకం ద్వారా అనేక మంది అమాయకులైన వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతున్న బ్రాహ్మణ కుటుంబాల దగ్గర నుంచి డెకాయిటీ రూపంలో, చెక్కుల రూపంలో, డీడీల రూపంలో ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ మీకు అధిక ధరలు వస్తాయి, తర్వాత వడ్డీలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఈరోజు ఎంహెచ్ఏ కోర్టు నాంపల్లిలో అసలు నాకు ల్యాండ్స్కు సంబంధం లేదని బుకాయిస్తూ నువ్వు ఏ రకంగా నువ్వు కలెక్ట్ చేసి అందరినీ మోసం చేసావు అనేది నీ మనస్సాక్షికి నువ్వు తెలుసుకో. రెండవది, నీకు చివరిగా జనవరి 15వ తారీఖు లాస్ట్ ఇచ్చాము. ఆ లోపు కనుక నువ్వు సెటిల్మెంట్ చేయకపోతే ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం ఆధ్వర్యంలో నేను గిరిప్రసాద్ శర్మ కన్వీనర్ని చెప్తున్నా, నిన్ను ఇంతకాలం ఉపేక్షించాం, ఇప్పటి నుంచి ఉపేక్షించే అవకాశమే లేదు. నేను ఇందులో లక్షల్లో నేను పెట్టుబడి పెట్టాను, నమ్మి పెట్టాను అంటే వాళ్ళే మా ఇంటికి వచ్చారు. ఎప్పుడు నేను వెళ్ళి పెట్టింది లేదు. ఇంట్రెస్ట్ ఆపేసిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి ఆఫీస్కి వెళ్ళాము. బ్యాంకుల్లోనూ పోస్ట్ ఆఫీసుల్లోనూ పెట్టుకున్న వాళ్ళం. మీరు వచ్చి ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, మీరు మాకు పెట్టండి అంటే అందరం ఇలా ఎవరు అక్కడికి వెళ్ళి పెట్టిన వాళ్ళైతే లేరండి. 99% ఇళ్ళకు వచ్చి పెట్టిన వాళ్ళేనండి. ఇటువంటి చట్టాలన్నీ ఇందులో ఉన్న లొసుగుల్ని అన్యాయంగా ఆసరాగా చేసుకుని అన్యాయం చేస్తున్న వాళ్ళని దయచేసి ప్రభుత్వం